రీచ్ గ్లోబల్ ఫౌండేషన్ 10వ వార్షికోత్సవ సభలో పెద్దలందరూ, ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు, మిగతా పెద్దలందరూ కూడా వచ్చి రీచ్ గ్లోబల్ ని డాక్టర్ రమేష్ నాథ్ గారి యొక్క టీం ని అభినందించి, ఈరోజు గ్లోబల్ ఫౌండేషన్ కోసం నేను రాసిన పాట, నాకు ఈ రమేష్ నాథ్ గారు ఎవరో తెలియదు అంత పూర్వం. నాకు మిత్రుడు, సాహితీవేత్త శ్రీమన్నారాయణ నాకు డాక్టర్ రమేష్ నాథ్ గారిని పరిచయం చేసినారు. తిరుపతి తెలుగు భాషా బ్రహ్మోత్సవాలు ఇవన్నీ జరిగేవి. ఆ సమయంలో నేను ఇక్కడికి అనేక సార్లు వచ్చున్నాను. మనిషి ఎలా ఉండాలి అనుకుని కొన్ని వందల పుస్తకాలు, వందల మత గ్రంథాలు, వందల ఆధ్యాత్మిక పుస్తకాలు చదవకల్లా. చదవద్దని నేను అంటలేదు, చదవాల్సిన పని లేకుండానే భగవంతుడు మన శరీరంలో, మన అవయవ నిర్మాణాల లోపలనే ఒక అద్భుతమైనటువంటి ఏర్పాటు చేస్తున్నాడు. ఏమిటా ఏర్పాటు? సమాజంలో మనిషి ఎలా ఉండాలి అనే దానికి మన శరీర నిర్మాణంలోనే ఒక అద్భుతమైనటువంటి ఏర్పాట్లు చేసినాడు ఆ భగవంతుడు. భగవంతుడు అంటారా, ప్రకృతి అంటారా, టైం అంటారా, ఏదైనా సరే ఒక ఏర్పాటు శరీరంలో ఉంది. ఏంటా ఏర్పాటు? ఎక్కడో పెహల్గాం ఎవరికి పట్టింది? పెహల్గాంలో బాధపడ్డ వాళ్ళకి కూడా మనం ఇవాళ రీచ్ గ్లోబల్ రీచ్ అయింది. అక్కడికి పెహల్గాం రాజ వైభోగాన్ని, రాజ సౌకర్యాల్ని, గొప్ప రాణిని, యశోధరని, బిడ్డడిని అని కొంతమంది జన్ములుంటారు. మెట్టిన లండన్ వదిలేసి పుట్టిన చోటికి విచ్చేసిన రమేష్ నాథ్ గారిని నేను ఇక్కడ గుర్తు చేస్తున్నా. మనం సిద్ధార్థులమా, మనం గౌతమ బుద్ధులమా, మనం అంత గొప్ప వాళ్ళతో పోలిక అక్కర్లే. నీకున్నంతలో, నీకు తెలిసినంతలో నువ్వు కదిలి చేయడం. అమెరికాలో వచ్చేటువంటి అద్భుతమైన అవకాశాలు ఉన్నా చేయొచ్చు. కారు దిగి ఇంకో కారుకి ప్రయాణం చేయొచ్చు, ట్రైన్ దిగి ట్రైన్లోకి ప్రయాణం చేయొచ్చు. కానీ హృదయం నుండి హృదయంలోకి ప్రయాణం చేయడం అనేది చాలా కష్టమైన పని. హృదయం నుండి ఇంకొక హృదయంలోకి ప్రయాణం చేయాలి. ఆ ప్రయాణం చేసేటువంటి కార్యక్రమంలో ఉన్న గొప్ప అరుదైన ప్రయాణికులు మీరందరూ అని నేను ఈ సందర్భంగా మిమ్మల్ని నేను గుర్తు చేసుకుంటాను. ఈ సందర్భంగా నేను ఇక్కడున్న సంస్థలకు కానీ, రమేష్ నాథ్ గారికి కానీ, వేదిక మీద ఉన్న మిత్రులకు కానీ చెప్పేది ఏంటంటే, రాబోతున్న తరం చాలా ప్రమాదకరమైనటువంటి స్థితిలో ఉన్నది. సెల్లుకు పుస్తకాన్ని ఉన్న తేడా చెప్పండి. సెల్ ఏమంటదంటే, ఒక్కసారి తలకాయ ఉంచి నన్ను చూడరా, నీ జీవితాంతం తలకాయ ఉంచుకునేలాగా చేస్తా ఉంటది. నువ్వు జీవితాంతం తల ఉంచేలాగానే ఉంటది, తల ఎత్తిన మన ఎత్తవు. పుస్తకం ఏమంటదంటే, ఒక్కసారి తల ఉంచుకుని నన్ను చదువు, జీవితాంతం ఎర్రకోట మీద ఎగురుతున్న 3 రంగుల జెండాలాగా నీ తల ఎత్తేలాగా నేను చూసుకుంటా ఉంటది పుస్తకం. డిఫరెంట్ బిట్వీన్ సెల్ అండ్ మొబైల్ అండ్ బుక్. ఈ విషయాన్ని పిల్లలకు మనం చెప్పే ప్రయత్నంలో మీ స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుండాలి. అరణ్యాల్లో, అడవులలో, నాగరికతకు దూరంగా ఉన్న అరణ్యకతలోకి కూడా మీ పాదాలు ప్రయాణం చేయాలని నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నా. రీచ్ ది గ్లోబల్ లో భాగంగా రీచ్ ది ఫారెస్ట్, రీచ్ ది ట్రైబల్, రీచ్ ది గ్లోబల్ తో పాటు రీచ్ ద ట్రైబల్ కూడా మీరు ఆలోచించమని మీ అందరినీ కోరుకుంటున్నాను. ఏదో పువ్వో పండో ఇచ్చినట్టు నేను ఒక పాట, ఒక పద్యం ఇస్తాను, ఏముంది అంతే కదా. నేను కోరుకున్నట్టే నాకు చేత కలిగింది అంతే. కుచేలుడు అటుకులు ఇచ్చినాడు, అశోకుడు పాటలు ఇస్తాడు. ఒక గొప్ప సంస్థకి పాట రాసే అవకాశాన్ని నాకు ఇచ్చిన రమేష్ నాథ్ గారికి, అలాగే
ఈరోజు పాల్గొన్నటువంటి పెద్దలకి, మిత్రులకు అందరికీ నమస్కారం తెలియజేస్తూ సెలవు.